ఢిల్లీ లెవెల్లో రాజకీయాలు నడిపిన మన లీడర్ లెవెల్ అంటే ఎవలు అని ఎన్కలాడాల్సిన పరిస్థితి. అసొంటిది మన తెలంగాణ గడ్డ మీద పుట్టి జాతీయ పార్టీని ఏండ్లకేండ్లు నడిపిన లీడర్ మన సురవరం సుధాకర్ రెడ్డి సారు. ఆ సీనియర్ కామ్రేడ్ ఆఖరి కార్యం గిట్ల జరిగింది. గచ్చిబౌలి దవాఖాన నుంచి హిమాయత్ నగర్ లో ఉన్న సిబిఐ ఆఫీస్ కు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి డెడ్ బాడీని తీసుకొస్తే ఆఖరి సూప్ కు లీడర్లు కార్యకర్తలు సీతం వచ్చిండ్రు. సీఎం రేవంత్ రెడ్డి సారు, ఆంధ్ర సీఎం చంద్రబాబు సారు, పాత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సారు, మంత్రులు, అన్ని పార్టీల లీడర్లు నివాళులర్పించిండ్రు. గరీబుల కోసం సురవరం సార్ ఏ తీర్లదండలాడిండో యాద్ చేసుకున్నారు అంతా. మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని వారికి చెప్పాను. ఈ రకంగా కలుస్తానని నేను ఊహించలేదు. సురవరం సుధాకర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం, మంత్రివర్గంలో చర్చిస్తాం. నిరంతరం పోరాటం సోషల్ జస్టిస్ గురించి ఒక గొప్ప వ్యక్తి. మా నాన్నగారితో పర్సనల్ గా చాలా సార్లు కలవడం జరిగింది. వారు ఎప్పుడు కూడా ఇదే చెప్పేది, మనం ఎప్పుడు కూడా బీద ప్రజలను ఆదుకోవాలి, వారి గురించి కొట్టాడాలని చెప్పి. పాలమూరు జిల్లాలో పుట్టి నల్గొండ నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచి ఎన్నో పదవులు చేసింది. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పంతనం తెలంగాణ కోసం తండ్లాడింది గుర్తు చేసుకున్నారు. ప్రజా ఉద్యమంలో పాల్గొంటూ ఎక్కడ ఏ సమస్య ఉత్పన్నం అవుతుందో ఆ సమస్యకు స్పందించి ముందుండి అమోఘమైన పోరాటం చేసిన మహనీయుడు. అటెన్క అధికారిక లాంఛనాలతోని మగ్దుం భవన్ నుంచి గాంధీ దవాఖాన దాకా అంతిమయాత్ర నడిచింది. ఎర్రడి రేస్ దొడిగి ఎర్ర జెండాలు పట్టుకొని నడిచిండ్రు కామ్రేడ్లు. కవులు, కళాకారులు చాలా మంది వచ్చిండ్రు. ఇడ మల్లోపార్ నివాళులర్పించినాక సురవరం సుధాకర్ రెడ్డి సార్ డెడ్ బాడీని గాంధీ మెడికల్ కాలేజీకి దానం ఇచ్చిండ్రు ఇంటోళ్ళు. తరమెల్లిపోతున్నదో, త్యాగాల స్వరమాగిపోతున్నదో, అనువంత స్వార్థము అంచుకు రానిక కడవరకు కమ్యూనిస్టులుగా బతికినట్టి సురవరం సుధాకర్ రెడ్డి ఓ రెండో మట్టిలో మాణిక్య.